తెలుగుదేశం పార్టీ అధికార పత్రికగా గుర్తింపు పొందిన ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకి ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల మీద గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పిస్తారో అర్థం కావట్లేదట. అంటే తెలుగుదేశం గెలుస్తాం మీద ఆయన గ్యారంటీ లేదనే సంకేతం అందుతున్నట్టే కదా. అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ చేసేవారు కదా. అంతేకాదు, ఆయన జర్నలిస్టులకి శుద్ధులు పత్తిత కబుర్లు కూడా చెప్తున్నారు. కొత్త పలుకు వేరుతో వ్యాసాలు రాసి ఆయన పచ్చి అబద్ధాలని ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపుని భావించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పే నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైంలో ఆయన యథాప్రకారం వైసీపీ మీద, ముఖ్యమంత్రి జగన్ మీద విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలిన వాళ్ళంతా జర్నలిస్టులని ఆయన రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలు ఏమిటో ఆయన మర్చిపోయి ఒక ఆగర్భ శ్రీమంతుడి మాదిరి, సత్యసంధుడి మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవాల్సిందే. ఏపీ ప్రజల్లో ఈ శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారన్న దాని మీద ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చు. కొందరికి వైసీపీ, మరికొందరికి కూటమి గెలుస్తుందని అనుకూలం అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నమ్మిన బంట తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపు మీద ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాల్లో గజిబిజి అనే హెడ్డింగ్ పెట్టుకున్నట్టున్నారు. ఎన్నికల వరకు ఉన్నవి లేనివి పచ్చి అబద్ధాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ జర్నలిజం ఎలా ఉండాలో నీతులు చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి టీడీపీ అధికారంలోకి రావట్లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడదనో తెలుస్తుంది. వైసీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్థాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకి సొంత నెట్వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కూడా 2 తెలుగు రాష్ట్రాల నెట్వర్క్ ఉంది కదా. ఆ నెట్వర్క్లో పనిచేసే ప్రతినిధులు ఉంటారు కదా. వారితో పోలింగ్కి ముందు, పోలింగ్ జరిగిన రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి, పేరేదైనా పెట్టుకుని ప్రజల నాడి ఎలా ఉందో పసిగట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా. ఒకవేళ టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతి పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు ఇచ్చేవారు కదా. అలా చేయకపోగా గజిబిజిగా పరిస్థితుందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాల్లో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండొచ్చు, కానీ ఎక్కువసార్లు వాస్తవమే అయ్యడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా కాంగ్రెస్కి పట్టం కట్టారట. ఇది కూడా అబద్ధమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేని వారు, జనం నాడు తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకి ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకి, జగన్కి లేని టెన్షన్ ఈ తరహాలో జర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది, తన రిపోర్టర్గా పనిచేసే పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా? మళ్ళీ ప్రత్యేకంగా జర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దీనికి. ప్రభుత్వ పనితీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి? మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటున్నారుగా. ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్ధాలను జనం నమ్మారనుకుంటున్నారా, నమ్మలేదనుకుంటున్నారా? ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్ధాలని ప్రజలు నమ్మలేని సంగతి మీకు తెలుసా అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ ఛానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు యూట్యూబ్ ఛానల్లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి.